రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మనతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోడపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. గోడపాటి శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లోని మిత్రులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. మొత్తానికి కాస్త ఉపశమనం లభించినట్టుంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే రేపు ఎన్నికలు ఎదుర్కోవాలంటే, వైసీపీని ఎదుర్కోవాలి, గ్రౌండ్లో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి జనసేన సపోర్టు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బ్లెస్సింగ్ కూడా అవసరమైనటువంటి వాస్తవం అందరం అంగీకరించాల్సిందే. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు మీకు లభించబోతా ఉంది. మీ టీడీపీ జనసేన కూటమికి బీజేపీ కూడా తోడవబోతా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రహ్మనాయుడు గారు, యాక్చువల్గా మీ స్టేట్మెంట్లోనే కొద్దిగా అంటే కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటున్నానండి. వాళ్ళు ఎదుర్కోవడం అంటే తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్స్ కొత్త కాదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 1943లో పార్టీ పెట్టిన కాడి నుంచి మేము ఎలక్షన్లో పోటీ చేస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఎక్కువసార్లు గెలిచాం, కొన్నిసార్లు ఓడిపోయాం. ఈ రోజు మిత్రులు అనేది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక ఇది ఏర్పడుతుంది, పొత్తు అనేది. ఇవాళ మీరు చూస్తే భారతదేశంలో ఎవరు అవుదన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీయే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల సుడిగుండంలోకి నెట్టేసి ఎటు సంక్షేమము అభివృద్ధి అనే దాన్ని నెక్స్ట్ అసలు ఎలా వెళ్ళాలని తీసుకెళ్ళాలి తెలియని పరిస్థితుల్లో నెట్టేయటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా రాష్ట్రానికి అవసరం. పార్టీల కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సరే, మాకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ఉన్నారు, మిత్రపక్షంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అందరం కలిసి వెళ్దాము, ప్రతిపక్షాలు ఓట్లు చేయకూడదని ఒక కాన్సెప్ట్తో తను కూడా ఉన్నారు కాబట్టి అందరం కలిసి పోటీ చేయొచ్చు. అంతేగాని దానివల్ల ఉపశమనం ఇటువంటి అనేది కొద్దిగా అది చాలా పెద్ద మాట. కానీ అందరూ శ్రీనివాస్ గారు, గోడపాటి గారు, అందరూ రాష్ట్ర ప్రయోజనాలు అంటారు. కానీ కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు పోయే పార్టీలు కూడా ఉన్నాయి. మాకేం వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. మా మీద ఈడీ కేసులో, మా మీద సిబిఐ కేసులో, మా మీద లేకపోతే ఇంకొక కేసులో లేకపోతే కేసులు లేవండి. మాకు తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఏమి లేవండి. గత చరిత్రలో చూసినా ఇప్పుడు చూసినా అంతే. మా సోదరుడు హనుమంతరెడ్డి గారికి కూడా తెలుసా విషయం. ఎక్కడన్నా ఉంది అంటే ఇప్పుడు గొడ్డల పోటీలు లేకపోతే ఇంకో పోటీలు లేవు. సో మాకు వ్యక్తిగత ప్రయోజనాలు అనేది లేదండి. మాదంతా రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం తప్ప ఇంకోటి కాదు. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి కూడా మీరే సీట్లు ఇస్తారా, లేకపోతే వారు తీసుకుంటారా? పొత్తులో భాగంగా మనం అది తప్పుగా ఉంటుందండి. పొత్తులో భాగంగా అంటే అందరం కలిసి చర్చించుకుని ఎవరి యొక్క ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి, సపోజ్ ఇప్పుడు యూపీలో ఉంది, యూపీలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ. ఇవాళ ఒక రాజకీయ పక్షం వచ్చింది అనుకోండి, సహజంగా వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కేటాయిస్తారు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ. అలాగే మిత్రులందరూ కూడా కూర్చుని చర్చించుకుని ఎవరి స్థానాలు అయితే బాగుంటుంది, ఎండ్ ఆఫ్ ద డే ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి రావాలని ఒక దీంతో అందరూ కలిసి చర్చించుకుని ముందుకెళ్తా ఉంటారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, టీడీపీ జనసేన బీజేపీ 3 కూటమి కట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే ఢిల్లీ పెద్దల నుంచే చంద్రబాబు గారికి పిలుపు వచ్చిందా, లేకపోతే చంద్రబాబు గారే ఢిల్లీ వెళ్తామన్నారా? అంటే ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అదే ఈ ఢిల్లీ సీక్రెట్ ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారే ఢిల్లీ వెళ్తున్నారా, మనం కలిసి, లేకపోతే మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు పిలిచారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం చేసి బీజేపీ అగ్రనేతల నుంచి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించారా? ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేది మాకు కొత్త కాదు, గతంలోనే మిత్రపక్షంగా ఉంది. అదే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ విడిపోతారు, మళ్ళీ కలుస్తారు. సహజంగా ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి ఉంటుంది బ్రదర్, శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శత్రుత్వం కానీ ఎక్కడా ఉండదు. ఆయా పరిస్థితులను బట్టి, అప్పటి ఉన్న సమకాలిక పరిస్థితులను బట్టి అది మిత్రపక్షమా ఇది అవుతుందా అనే ఉద్దేశంతో ఉంటుంది అంతే తప్ప అదే వ్యక్తిగత రాగద్వేషాల ద్వారా ఒక కలయిక ఏర్పడటమో లేకపోతే విడిపోవటమో జరగదు. రైట్ 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 మళ్ళీ వస్తాను గోడపాటి గారు. మరాబ్ సురేష్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గజపతి నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు.
ముందుగా అలాగే అక్కడ ఉన్న బీజేపీ కంగ్రాచులేషన్స్ ముందుగా సురేష్ గారు.